భోగి ఎప్పుడైనా భోగి టైంలో మనం వస్తువులని ఇంట్లో పాతబడిన వస్తువులు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో మనం వాడని సామాను కావచ్చు, ఇవన్నీ కూడా భోగిలో చలి కాచుకోవటానికి మొత్తం తీసుకొచ్చి తగలబెడతా ఉంటాం. దీనికి రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే అలాంటి ప్రత్యేకతల గురించి కాసేపు పక్కన పెడితే, అనంతపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన వే ఆఫ్ సెలబ్రేటింగ్ భోగి చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు ప్రసాద్ అన్న మీద మేము ఒక సిరీస్ చేస్తే ఆ తర్వాత కొద్దిగా మళ్ళీ నియోజకవర్గంలో కొద్దిగా పనులు అవన్నీ చేయటం, ఆ తర్వాత ఓకేలే లైన్లోకి వచ్చారని అనుకున్నాం. కానీ మళ్ళీ అగైన్ ఎంత దారుణం అంటే, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు భోగి సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడ ఒక వైన్ షాప్నే పూర్తిగా తగలబెట్టేద్దామని చెప్పి అనుకున్నారు. నమ్మరా మీరు? ఒకసారి ఈ వీడియో బయట చూడండి. పెట్రోల్ పక్కన మండిందనమాట. క్లియర్గా చేసినాడు కావాలని. చూసారు కదా? సో ఇక్కడ ఆ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే అనుచరుడు. ఇది నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పట్లా. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక 40 సంవత్సరాలు ఊడిగం చేసి 40 సంవత్సరాలు పార్టీకి క్రియాశీలకంగా పనిచేసిన ఒక కార్యకర్త, కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాంటి వ్యక్తులకి, ఆ ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కావచ్చు, అనంతపురంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కావచ్చు, కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరండి? వీళ్ళంతా పారాషూట్ ల్యాండింగ్లో తీసుకొచ్చి మీకు ఉన్న ఆ టికెట్లు అమ్ముకునే పద్ధతిలో భాగంగా తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే, ఈరోజు సొంత కార్యకర్తల్ని, పాము తన పిల్లల్ని తను తినేసినట్టు సొంత కార్యకర్తల్ని, 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఊడిగం చేసిన కార్యకర్తల్ని ఇలా వేధిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చేసిన అరాచకాలు 2 ఉన్నాయి. నెంబర్ 1, డిసెంబర్ 31 అనంతపురంలో ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగింది, ఒక ఈవెంట్ జరిగింది. దాన్ని ఆర్గనైజ్ చేసింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు. ఆ ఈవెంట్కి సెలబ్రిటీ సింగర్ మంగ్లీ కూడా వెళ్ళింది. ఆ రోజు ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఏంటి ఆ వీడియో? ఒక శవాన్ని తీసుకొచ్చి, ఇక్కడ మనిషి చచ్చిపోయాడు, ఏది ఈ ఈవెంట్కి సంబంధించిన లైటింగ్ అరేంజ్ చేసిన ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతను ఈవెంట్ జరుగుతుండగానే చనిపోయాడు. ఇక్కడ ఈ మనిషి శవం పెట్టుకొని వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పని ఒక వీడియో, ఒక కొద్దిగా వైరల్ ఏం కాలేదులే కానీ కొద్దిగా హడావుడి చేశాడు. అయితే చూడంగానే ఎవరికైనా సరే, అరే ఒక మనిషి ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ ఈవెంట్లో సంబరాలు చేసుకుంటారా అని ఎవరికైనా సరే ఒక కోపం వస్తుంది, ఒక ప్రశ్న వస్తుంది. కానీ యాక్చువల్ జరిగింది ఏంటి? పొద్దున్న లైటింగ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో 31వ తారీఖు తెల్లవారుజాము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈ మధ్యకాలంలో లైటింగ్ సెటప్ చేస్తున్నప్పుడు మేబీ బై నూన్ అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్ళిపోయారు ఆ ఏరియా నుంచి. ఎలక్ట్రిక్యూషన్ కరెంటు షాక్ తగిలి, విద్యుత్ షాక్ తగిలి అతను చనిపోయాడు. చనిపోతే దానికి అర్ధరాత్రి ఎందుకు వచ్చాడు అతను? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టైంలో ఆ శవం ఎందుకు వచ్చింది అక్కడికి అంటే, ఎమ్మెల్యే గారికి వాళ్ళు డబ్బులు ఇలా, ఎమ్మెల్యే గారికి ఎగ్జిబిషన్ కండక్ట్ చేసుకోవడానికి డబ్బులు ఇలా. నేను చెప్పట్లేదు ఈ మాట, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్. ఇది ఈటీవీ స్క్రోలింగ్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గన్మ్యాన్ షేక్ వలీ సస్పెన్షన్. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్పై దాడి ఘటనలో ఎస్పీ జగదీష్ చర్యలు. నిన్న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్, ఫిర్యాదుతో పాటు వీడియోలను పోలీసులకు ఇచ్చిన బాధితుడు ఫక్రుద్దీన్, ఎమ్మెల్యే ప్రసాద్ గన్మెన్ షేక్ వల్లీతో పాటు మరికొందరిపై కేసు నమోదు. రైట్? ఏంటండి
చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వమా, సొంత కార్యకర్తలను ముంచే ప్రభుత్వమా? ఎలాంటి వ్యక్తులకు మీరు అంటే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు అంటే అక్కడ 31st నైట్ ఎవరు కూడా సంబరాలు చేసుకోకూడదా? చేసుకోవాలంటే అక్కడ కప్పం కట్టాలా? అంటే మీరేమన్నా రాసిచ్చారా? అక్కడ లోకల్గా ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు అందరూ అక్కడ సామంత రాజులు మీరంతా మీరు డబ్బులు కట్టాలని చెప్పి ఏమన్నా రాసిచ్చారా? ఎమ్మెల్యేలకు ఏమన్నా రాసిచ్చారా? మీరు ఒక్కొక్క నియోజకవర్గం తీసుకోండి అని చెప్పని మీరు బీఫామ్లు ఇచ్చారా? లేకపోతే ఆస్తులు మొత్తం నియోజకవర్గం మొత్తం తినేయండి అని ఇచ్చారా? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు సమాధానం చెప్పాలి. ఇది ఎగ్జిబిషన్కి సంబంధించి. మరి ఎస్పీ గారు చాలా నీతిగా కొట్టిన గన్మెన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి సస్పెండ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయరా? ఎవరు ఎమ్మెల్యే? ఈ ఎమ్మెల్యే కాదు, నందమూరి తారక రామారావు సొంత కోడలు శాలిని గారి గురించి తప్పుగా మాట్లాడింది, జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తప్పుగా మాట్లాడింది, బాలయ్య బాబు భార్య వసుంధరాదేవి గురించి మాత్రం మాట్లాడితే తప్పు అని మనం చెప్పినప్పుడు మరి అదే కుటుంబానికి చెందిన కోడలు కాదా ఆవిడ? కోడలు కాదా? ఆ మాత్రం గౌరవం మీరా మీరు? ఎటు తీసుకెళ్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వాన్ని? అతనితోనే కూర్చోబెట్టి అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్లు అక్కడ ఆడపిల్లల గురించి ఎవరైనా మాట్లాడితే పక్కన పెట్టుకున్నారు ఎమ్మెల్యేని మీరు. ఏ ఎమ్మెల్యే అయితే జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి మాట్లాడాడో అతను పక్కన పెట్టుకుని ఆడపిల్లల గురించి ఏమన్నా మాట్లాడితే అని చెప్పి నారా లోకేష్ మీరు మాట్లాడతారు. ఎందుకండి ఈ శుద్ధులు? ఎందుకు సార్ ఈ శుద్ధులు? ఈరోజు మళ్ళీ అదే ఎమ్మెల్యే, ఇంతకు ముందు కూడా ఆరోపణలు వచ్చినాయి, చేసాం మేము నా అభిమానం అని చెప్పిన సిరీసు, అప్పుడు బెదిరింపులు అవన్నీ మామూలే. ఈరోజు మళ్ళీ ఎగ్జిబిషన్ ఓనర్ని కొట్టేస్తారు గన్మెన్తో. అంటే ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా మనం ఏంటి? సరే అది పక్కన పెట్టండి, ఇది అయిపోయిందా? ఎస్పీ తన కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి గన్మెన్ని సస్పెండ్ చేశాడు. మరి మీరు మీ ఎమ్మెల్యేని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి. ఇక 2, ఇది అత్యంత హేయమైన చర్య. ఈ రెండో ఇష్యూ చూశారు కదా ఇందాక ఆ వీడియో బయట, మళ్ళీ ఒక్కసారి చూడండి. పెట్రోల్ పక్కన మండిందనమాట. క్లియర్గా చేసినాడు కావాలని. అసలు ఒక ఎమ్మెల్యే ఇలా పురమాయించి తగలబెట్టడం ఏంటి? ఒకవేళ మొత్తం ఆ వైన్ షాప్ తగలబడిపోయి ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న హౌసెస్కి కానీ లేదంటే అది కమర్షియల్ స్పేసా లేకపోతే ఆ పక్కన ఏంటనేది తెలియదు, కానీ ఒకవేళ నిజంగా కమర్షియల్ స్పేస్ అయితే వేరే పక్కనుండే షాపులకు కానీ, లేదు ఒకవేళ రెసిడెన్షియల్ ప్రాంతం అయితే ఆ పక్కనుండే ఇళ్ళకి కానీ అంటుకొని ప్రాణ నష్టం జరుగుంటే, మనుషులు తగలబడిపోయి ఉంటే మీరు సమాధానం చెప్తారా? నారా చంద్రబాబు నాయుడు గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ నాట్ ఆన్సరబుల్? కనీసం చర్యలు తీసుకోరా మీరు ఎమ్మెల్యే మీద? చూడండి అతను ఏం మాట్లాడుతున్నాడు. నేను కాదు మాట్లాడుతుంది, నేనేం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి. ఇతను మాట్లాడుతున్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒకసారి కాదు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసిన కార్యకర్త ఇప్పుడు మాట్లాడేది. నంబూరి వైన్స్ యజమాని నంబూరి వెంకటరమణ రియాక్ట్ అయ్యారు. తనకు రాత్రి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పలుసార్లు ఫోన్ చేసినట్టుగా చెప్పారు నంబూరి. రాత్రి తనకు ఫోన్ చేసి బెదిరించారని, డబ్బు కావాలని డిమాండ్ చేశారని. ఎందుకన్నా డబ్బు మీకు? ప్రసాద్ అన్న మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎందుకు డబ్బు? ఎందుకన్నా మీకు డబ్బు? చక్కగా లాటరీలో ఎమ్మెల్యే అయ్యారు. అరే కష్టపడి మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను మెప్పు పొంది ఇంకోసారి ఎమ్మెల్యే అవటమా లేదా నెక్స్ట్ టర్మ్కి మంత్రి అవటమా, ఈ ఆలోచన ఉండాలి. కానీ ఏం బొక్కాపకిరి పనులు అంటున్నా నేను, ఏం పొండాకోర పనులు అంటున్నా నేను. మీ దగ్గర డబ్బులు లేవన్నా? అరే మీ గురించి మీతో పాటు పనిచేసే వాళ్ళు గొప్పగా చెప్తారు, ఈ బొక్కాపకిరి పనులు ఎందుకన్నా? ఫోన్ చేసి వాటిని బెదిరిస్తారా?
మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? డబ్బులు కావాలా? చూడండి. ఆవేదన వ్యక్తం చేశారు నంబూరి. తాను టీడీపీ కోసం 40 ఏళ్ల పాటు పనిచేశానని, వైసీపీ హయాంలో కూడా ఇంత అన్యాయం జరగలేదని అన్నారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా నన్ను ఎవడు ఇబ్బంది పెట్టలేదని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో ఒక పదవి ఉన్న ఒక కార్యకర్త నంబూరు కిరణ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతను వైన్ షాప్ తగలబెట్టేశారు. సొంత ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రావాలని చెప్పి కార్యకర్త పనిచేశాడో అదే ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే, అదే ప్రభుత్వంలో ఉన్న అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరి కోసమైతే ఓట్లేండి అని కాళ్ళు పట్టుకొని తిరిగాడు, అతనే ఈరోజు వైన్ షాప్ని తగలబెట్టించాడు. మరి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎమ్మెల్యే మీద కేసులు ఫైల్ చేయరా అండి? ఫైల్ చేయరా కేసులు ఎమ్మెల్యే మీద? ఎఫ్ఐఆర్లు లేవా? మంచి ప్రభుత్వం. కేవలం డబ్బు కోసమే నా వైన్ షాప్ తగలబెట్టే యత్నం చేశారని అన్నారు నంబూరి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అర్బన్ ఎమ్మెల్యే మరో వివాదం చిక్కుకున్నారు. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు దాడి మరొక ముందే మరొక వ్యక్తి, టీడీపీ సొంత పార్టీకి చెందిన వ్యక్తి వైన్ షాప్ తగలబెట్టించేందుకు యత్నం చేశారంటూ కూడా సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే దీంట్లో ఈ విషయంలో ఏం జరిగింది అనే దానిపై వైన్ షాప్ నంబూరి వైన్స్ ఓనర్ నంబూరి వెంకటరమణ గారు ఏం చెప్తారు? మీ వైన్ షాప్ లో అసలు ఏం జరిగింది? ఎమ్మెల్యేకు మీకు ఎక్కడ మీకు చెడింది? జరిగి నాకు వైన్ షాప్ లాటరీ తగిలినప్పటి నుంచి కూడా నాకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. నేనైతే బెదరలేదు. దానికోసము అప్పటి నుంచి నా పైన దాడి చేసేది, మంచలు పంపించేది చేస్తూనే ఉన్నాడు. నేనైతే తగ్గలేదు, చేస్తానే ఉన్నాడు అని చెప్పేది ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్ గారి గురించి. అయితే రాత్రి మళ్ళీ నాకు నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు ఫోన్ చేసి నా ఫోన్కి బూతులు తిట్టాడు. నేను ఎంత సమయం పాటిద్దామన్నా కూడా తిడతానే ఉంటే నేను కూడా సీరియస్ అయినాను. ఆ సీరియస్ అయిన దానికి రాత్రి నీ షాపు ఉంటుందో చూద్దాం అన్నట్లు నిన్న 5:30కే మంచిని పంపించినాడు, అఖిల్ అనేవాడిని. వాడు వచ్చి దాడి చేసినాడు. మళ్ళా ఇంకా సరేలే అనుకున్నాము. మా అన్నకు ఫోన్ చేసి షాప్ కాడికి రాను అంటే మా అన్న షాప్ కాడికి పోయినాడు. షాప్ కాడికి పోయి ఫోన్ చేస్తే లేదు మేము హైదరాబాద్ పోతున్నాం, లేములే మళ్ళీ వచ్చి వెళ్తాంలే అన్నారు. వచ్చి అయిన తర్వాత తెల్లారుజామున 4 గంటలకి మళ్ళీ వాళ్ళనే పంపించి పెట్రోల్ పోసి అంటించినారు. ఫోన్ చేసి మీకు ఏం చెప్పారంటే ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారు లేదంటే ఏమని? పెట్రోల్ పోసి అంటించారంట. మరి మనం ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతుకుతున్న ఒక దేశంలో ఉన్నామా, లేదా ఏమన్నా రాజుల పరిపాలనలో ఉన్నామా? చంద్రబాబు నాయుడు గారు, మీ కింద ఉన్న ఎమ్మెల్యేలందరూ సామంత రాజులు. ఒక్కొక్కళ్ళు అమిలినేని సురేంద్రబాబు వచ్చేసి ఆయన స్టాంపులు ఇష్టం వచ్చినట్టు కొట్టించేసుకుంటాడు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న క్లర్కులతో, ప్యూనులతో కుమ్మక్కైపోయి. ఆ ఉదయగిరి ఎమ్మెల్యే వచ్చేసి కాకర్ల సురేష్ వచ్చేసి చక్కగా అగ్రిగోల్డ్కి సంబంధించిన ల్యాండ్లు, లేకపోతే ఇంకొక ప్రైవేట్ ల్యాండ్లు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న మామిడి తోటలు, వాటిల్ని కబ్జా రూపంలో లేపేసుకుంటా ఆ ఉన్న అనుయాయులందరినీ పుష్ చేసి అక్కడ మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఆయన పేరు చెప్తుంటారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఈయన వచ్చేసి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు వచ్చేసి మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు, ఈయన వచ్చి ఈ చేస్తూ ఉంటాడు. మనుషులు పంపించి వైన్ షాపులు తగలబెట్టేస్తుంటాడు. ఎందుకు? కప్పం కట్టలేదని, డబ్బులు కట్టలేదని. జాగిరా? ఆంధ్రప్రదేశ్ మీ జాగిరా? ప్రజలు అబ్జర్వ్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు? లేకపోతే మీరు ఒకవేళ చూసినా సరే పట్టించుకోరు, మర్చిపోతారని మీ భ్రమ? మీరు 2014లో మాట్లాడిన మాటలు ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నాయి. అమరావతి గురించి కానీ ఇంకేదైనా కానీ. నరేంద్ర మోదీని మీరు తిట్టిన విషయాలు కూడా బయట తిరుగుతూ ఉన్నాయి. అందుకే కదా ఈరోజు ఎంత ట్రాల్ అవుతున్నారు. అసలు ఇంకా ట్రాలింగ్కి గురవ్వాల్సిన కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి చెప్పక్కర్లా, లేస్తే ట్రాల్ మెటీరియల్ అయిపోతాడు. ఎందుకంటే మరి సోషల్ మీడియా అంత యాక్టివ్ ఉంది. పబ్లిక్ రికార్డులో, పబ్లిక్ డొమైన్లో రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. పబ్లిక్ డొమైన్లో ఫుటేజెస్ ఉంటాయి. ఈ మర్చిపోతారని మీరు అనుకుంటున్నారా ప్రజలు? మీరు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోవాలి. దీనంతటికీ కారణం మీరే. యూ ఆర్ ద రీజన్ చంద్రబాబు నాయుడు గారు, యూ అండ్ యువర్ సన్ నారా లోకేష్, మీరే దీనికి కారణం. ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కడికి, దారిన పోయే ప్రతి గన్నాయిగాడికి ఇచ్చేశారు టికెట్లు. అన్ని సంవత్సరాలు కష్టపడిన పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ కోసం ఊడిగం చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టి తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళని బొక్కా పకిరీలను తీసుకొచ్చి నుంచోబెట్టి ఈరోజు ప్రజలను తినేస్తున్నారు. వాళ్ళు జలగలు పట్టుకొని పీల్చినట్టు.
చూడండి అతను ఏమంటున్నాడు. షాప్ ఇవ్వాలని డిమాండ్ చేసినాడు, అగ్రిమెంట్ రాపించుకున్నాడు, మళ్ళీ వెనక్కి ఇచ్చినాడు, మళ్ళీ షాప్ ఇవ్వాలి అగ్రిమెంట్ రాయించుకున్నాడంట. మళ్ళీ రాజులు వీళ్ళంతా వాడు అసలు వాడు ఎంత ధైర్యం ఉంటే వాడు వచ్చి తగలబెడతాడు. ఆ డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చినాం. వెనక్కి ఎవరివి పిక్కులేదు కాబట్టి నేనేం చెప్పినానంటే, నువ్వు షాప్లో అన్ని అనంతపురం షాపులు అన్నీ ఆక్రమించుకుంటే నా షాప్ కూడా ఇస్తానని చెప్పిన ఫస్ట్లో. సరేలే మా వీళ్ళ పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే, మామ అన్నాడంట డబ్బులు అంటే అన్నీ బాగుంటే మామ, లేకపోతే షాపులు అన్నీ కూడా ఆక్రమించుకుంటే ఇస్తారు పాపం. అంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి, టెండర్లు వేసి బిడ్డింగ్లు వేసి ఆఖరికి తీసుకొచ్చి వీళ్ళ ముక్కులో పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. సరే ఇంకేవి ఆక్రమించుకోలేదు కాబట్టి నాది కూడా నేను చేసుకుంటున్నా. దానికోసము నేను ఇవ్వలేదు అన్నట్లు నా మీద అప్పటి నుంచి కసిగా పెంచుకున్నాను. నా షాప్ బాగా జరుగుతుంది అనేసి రాత్రి దాడి చేసినాడు. అది జరిగింది విషయం. మీరు టీడీపీకి పనిచేశారు, మేము మామ అంటున్నాడు, అయితే బంధువులు కూడా అవుతారా మీరు? అసలు అంటే ఎందుకు ఇంత మీ మీద కక్ష కట్టేట్టు వైన్ షాప్ తగలబెట్టించారు? రాప్తాడు మండలానికి ఎంపీ ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి మామ అల్లుడు అనుకుంటున్నాము. క్యాష్ అడిగినాడు, క్యాష్ ఇవ్వడానికి నా మీద ఎక్కువ దాడి చేసేకి అవకాశం ఇచ్చినారు. నాకు సరిపోయిన వాళ్ళు అతని దగ్గర ఉండి ఊళ్ళో అనవసరంగా అన్ని రెచ్చగొట్టుకుంటా చేసుకుంటాను. ఆయన కోసం నేను అనంతపూర్లో ఎంత కష్టపడినానంటే, ఎవరు కష్టపడినంత నేను కష్టపడినా అతని గెలుపు కోసము. గెలిచిన తర్వాత కూడా నా వార్డు అంతా 26వ వార్డు నాది వస్తుంది. హౌసింగ్ వార్డు, న్యూ రెవెన్యూ కాలనీ, అమాలి కాలనీ వస్తాయి. దానికోసము ఇంటింటికి 1/4 కేజీ 600 కేజీలు పంచినా. నేను దగ్గుబాటి ప్రసాద్ గెలిచిన దానికి నేను 600 కేజీలు స్వీట్ పంచిన. అది బాగా పంచావులే బాబాయ్, మంచిగా అయింది నీకు. 600 కేజీలు స్వీట్లు పంచాడంట పెద్ద మనిషి పాపం. ప్రసాద్ గారు గెలిచినందుకు, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు బాగా పెడుతున్నాడు స్వీట్లు నోట్లో. దిస్ ఇస్ అట్రాషియస్ చంద్రబాబు నాయుడు గారు. మరి మీ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి మీద, అనంతపురం అర్బన్ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారి మీద, మీ పార్టీ ఎమ్మెల్యే మీద మీరు చర్యలు తీసుకుంటారా అనే దాన్ని బట్టే ప్రజలు రేపొద్దున్న గుద్దే ఓట్లు ఆధారపడి ఉంటాయి అని మీరు మర్చిపోకూడదు దయచేసి. ఇంత అరాచకమా? అరే ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో కోడి పియ్య దాని మీద కూడా ట్యాక్స్, కోడి పియ్య మీద కూడా. ఎవడైనా హైదరాబాద్ నుంచి ఎవడైనా వచ్చి అక్కడ మొత్తం అంతా కోళ్ళ పౌల్ట్రీ ఫార్మ్స్కి సంబంధించి ఎవరన్నా మొత్తం టెండర్లు పెట్టుకుంటే దానికి డబ్బులు ఇవ్వాలా? అప్పుడు ఆ రోజు మీరు కావాలంటే చూడండి, నా అభిమానం అనే సిరీస్లో ఉంటుంది, మా అభిమానం అనే సిరీస్లో ఆడియో కాల్స్తో సహా ప్రూఫ్లన్నీ ఉన్నాయి. ఇదే ఎమ్మెల్యే పార్కింగ్ల దగ్గర వసూలు చేస్తాడు. ఇదే ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఇదే ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడతాడు. మరి మీరు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇదే ఎమ్మెల్యే శవాన్ని తీసుకుని శవరాజకీయం చేస్తాడు, తీసుకెళ్ళి మనుషులు పంపించి మధ్యాహ్నం చచ్చిపోయిన తీసుకెళ్ళి అర్ధరాత్రి ఆ మంగ్లీ ఉన్న ఈవెంట్లో గొడవ చేపిస్తాడు. డబ్బు లేకపోతే ఇదే ఎమ్మెల్యే మళ్ళీ సొంత కార్యకర్తలని ఇబ్బంది పెడతాడు. ఆ ఎమ్మెల్యేకి పక్కన ఇంకొక ఉన్నాడు, దాని గురించి మాట్లాడదాం మనం తర్వాత. ఆ ల్యాండ్ కబ్జాలు అవన్నీ కూడా. ఇంత దారుణమా అసలు? ఒక్కొక్కటి మాకు వస్తున్న ఈమెయిల్స్ ఇప్పటికీ హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తున్నాయి మాకు, హండ్రెడ్స్ ఆఫ్ ఈమెయిల్స్. 40 సంవత్సరాల నుంచి పార్టీ కమిటీలో ఉన్నాడంట. 40 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ స్టేట్ కమిటీలో కూడా ఉన్నాడంట అతను, ఆ నంబూరి కిరణ్ అనే అతను. అతను చెప్పుకుంటే అతనికే దిక్కు లేదు. ఆ వైన్ షాప్ పాడుకున్న అతను. గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ కార్యకర్తలు పడిన కష్టమే ఈరోజు మీరు అధికారంలో కూర్చోటానికి కారణం. మీ సొంత కేడర్ పడిన శ్రమ, వాళ్ళు జెండాలు మోసి వాళ్ళ చెమట ఏదైతే కార్చారో అదే ఈరోజు మీరు అధికారంలో కూర్చోటానికి గల కారణం. ఈరోజు ఆ కార్యకర్తను మీరు కాదనుకుంటే మీ పార్టీ ఎక్కడ ఉంటుందో నేను మీకు కొత్తగా చెప్పక్కర్లా. అసలు పార్టీ కాదు, కేడర్ కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది ఒక ప్రజా సమస్య, మీరు మాట్లాడరా?
అరే వాళ్ళ శ్రమని వాళ్ళ కష్టాన్ని అన్నిటినీ వాడుకొని అధికారం అనే అందలం ఎక్కి ఈరోజు ఇంత దారుణంగా దోపిడీ చేస్తుంటే మాట్లాడరా సార్ మీరు? సో మరి ప్రసాద్ మరి ఏమంత ఆనందం వచ్చిందో, ప్రసాద్ అన్న మరి ఎందుకు అట్లా ఏమంటారు మరి ఆ దోల ఏంటో నాకు తెలియదు, కానీ భోగి రోజు చక్కగా మంట పెడదామని చెప్పి వైన్ షాపుకి మంట పెట్టాడు. ఈరోజు కార్యకర్తల వైన్ షాపులకి, కార్యకర్తల ఆస్తులకి మంట పెట్టాడు. రేపొద్దున మీకు కూడా మంట పెడతాడు, మీ అధికారానికి కూడా. చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్.